కూడా స్వామిరాజు కూడా స్థాపన పెట్టాడు. అలా ఇస్తే ఓహో స్వామిరాజు నీ పాపం నశించుకోవాలంటే నువ్వు చూస్తే వాకాసురాజు అయిపుట్టు నీ భార్య ఒక్క అమ్మే కూడా దాన్ని నీదై అయిపోతుంది. నీ ఎదురు కూడా ఏరిగట్టి వ్యవసాయం చేసేటట్టే బంగారు పెట్టి దొరుకుతుంది. బంగారు పెట్టిలో కూడా అందమైన ఆడవాళ్ళ మధ్య అలా పద్మావతిని పేరు పెట్టి పెడితే నేను శ్రీనివాస అవతారంలో పద్మావతిని కూడా పెడతాను. అప్పుడు కూడా నీ పాపం నశించిపోతాని అలా ఎప్పుడైతే స్వామిరాజు కూడా అలా స్థాపన పెట్టాడు. అలా స్వామిరాజు స్థాపన పెట్టి శ్రీనివాసుడు కూడా నిన్ను ప్రేమిస్తాను పెళ్ళాడతానని అలా శ్రీనివాసుడు కూడా పరివుడు పద్మావతి సిరిగెత్తులు కూడా తౌలుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఎప్పుడైతే తౌలుకుంటూ వెళ్ళిపోతున్నాడో పద్మావతి సిరిగెత్తులు కూడా ఆ వంక చూసి ఊరే చిన్నక్క ఊరే పెద్దక్క మన 12 పద్మాని ఎవడో రాజొచ్చి నిన్ను ప్రేమిస్తాను పెళ్ళాడతానని అలా పరివుడు తౌలుతున్నాడు. 12 పద్మను పాడి చేస్తున్నాడు. నిన్నటి పద్మను నేల గెలుపుతున్నాడు. మనం రాయూరు ఎప్పుడు తీసి శ్రీనివాసుడు కూడా విసిరికూడదామని తిరిగెత్తులు అందరూ మాట్లాడుకుంది. అలా రాయూరు ఎప్పుడు తీసి అలా శ్రీనివాసుడు విసిరి కొట్టారు. అలా ఎప్పుడైతే శ్రీనివాసుడు కూడా విసిరి కొట్టారో ఒకనాడు కాలమందిని కూడా గొల్ల గోపుడు కొట్టిన గాయాన్ని కూడా ఒకదాని చిందని రాయ ఆ గాయాన్ని కూడా తోలింది. ఎప్పుడైతే గాయాన్ని తోలిందో రక్తమన్లు కూడా పైకి చింది. ఎప్పుడైతే పైకి చిందిందో శ్రీనివాసుడు ఆ వంక చూసిన చెలిగెత్తులు కూడా ఎక్కడో అక్కడ పారిపోయారు. ఆ వంక చూశారు పద్మావతి చూసి పరిపాలన వచ్చి